హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ నుంచి మనకి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఎటువంటి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. అలాగే ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుందన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ సైడ్లో మీకు మెనూ అని ఉంటుంది. అందులో మీకు ఇక్కడ కెరియర్ అని ఉంటుందండి. కెరియర్స్‌లోకి వెళ్ళినట్టయితే మీకు ఇక్కడ 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఏంటంటే కెరియర్ నాల్కో అని చెప్పేసి ఉంటుంది. దాన్ని మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్‌దే మీకు ఉంటుందన్నమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అని చెప్పేసి ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 31st డిసెంబర్ 2024 అయితే మనకి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఏంటంటే 21st జనవరి 2025 మనకి ఎండ్ అవుతుంది. ఈ లోపు మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఆఫ్‌లైన్ అప్లికేషన్ కూడా మీరేం పంపించాల్సిన అవసరం లేదు. అప్లై చేసుకోవడానికి ఇగోండి అప్లై నౌ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుందన్నమాట. అట్ దిస్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ అడ్వర్టైజ్‌మెంట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ వ్యూ అండ్ అడ్వర్టైజ్‌మెంట్ ఉంది కదా! పీడీఎఫ్ కనబడుతుంది కదండీ! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అప్లై చేసుకునేలాగా ఉన్నాయి. అలాగే ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేని వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఏ మాత్రం చిన్న డౌట్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా నేనే మీ కాల్ అనేది డైరెక్ట్‌గా లిఫ్ట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేద్దాము. ఇది వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్‌ప్రైజెస్ నుంచి రిలీజ్ అయిందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే ఒడిస్సాలో ఉందన్నమాట. ఇది అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అండి. రిక్రూట్మెంట్ ఆఫ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు మనకి ఎక్కడెక్కడి నుంచి రిలీజ్ అయిందంటే ఏ యూనిట్స్ అంటే నాన్గల్ అండ్ మనకేంటంటే డామన్ జోడి అని యూనిట్స్ నుంచి మనకి రిలీజ్ అయింది. ఇందులో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎన్ఏఎల్‌సిఓ ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే బోత్ మెయిల్ అండ్ ఫీమేల్. ఇండియన్ నేషనల్స్ అంటే అందరూ కూడా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ ఇచ్చారు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. ఎన్ని పోస్టులు రిలీజ్ అయ్యాయి కూడా ఇచ్చారు. అలాగే ఏ యూనిట్స్ నుండి కూడా రిలీజ్ అయ్యి కూడా క్లియర్‌గా ఇచ్చారండి. ఏజ్ లిమిట్‌తో సహా. ఇప్పుడు ఒక్కొక్కటి మనం చెక్ చేసుకుందాం. ఏవైతే ఎక్స్‌పీరియన్స్ లేనివి ఉన్నాయో అవి మాత్రమే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ ఏవి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం లేదు. ఎవరైనా మీకు ఎక్స్‌పీరియన్స్ ఉండి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా నన్ను అడగండి, నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి లాబొరేటరీ అండి. టోటల్‌గా వీళ్ళకొచ్చేసి 37 పోస్టులున్నాయి. 37 కూడా మనకి కేటగిరీ వైస్‌గా ఇచ్చారు. యూనిట్ వైస్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాన్గల్ నుంచి 28 వేకెన్సీ ఇచ్చారు. ఓపెన్ కేటగిరీకి 11, ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 6, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 3 పోస్టులయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే సేమ్‌గా మనకి దామన్ జోడి యూనిట్ నుండి కూడా సేమ్ 9 వేకెన్సీస్ డివైడ్ చేసి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ అండి. ఓకేనా? కెమిస్ట్రీ అనేది వాళ్ళకి మెయిన్ సబ్జెక్ట్ అవ్వాలి. వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ కాదు, మెయిన్స్ కోర్స్ అవ్వాలి. ఓకేనా? మెయిన్ సబ్జెక్ట్ అయితేనే బీఎస్సీ కెమిస్ట్రీ ఎవరైతే చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఈ లాబొరేటరీ పోస్ట్‌కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అన్ని పోస్టులకు కూడా యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి ఆపరేటర్ అండి. టోటల్‌గా దీనికొచ్చేసి 226 పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకే. అందులో మనకి 2 యూనిట్స్‌కి కూడా ఈ 226 పోస్టులు కూడా డివైడ్ చేశారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఆపరేటర్‌కి 10+2 ఐటీఐ అండి. ఓకేనా? ఐటీఐలో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఏ ట్రేడ్స్ అంటే ఇక్కడ చూడండి ఎలక్ట్రానిక్ మెకానిక్, అలాగే టెక్నీషియన్ మెకాట్రానిక్స్, ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు, అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు, అలాగే ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ అండ్ ఫిట్టర్ ట్రేడ్. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను క్లియర్‌గా వినండి. మనకి 10th తర్వాత ఐటీఐ చేయాలి. ఐటీఐ కూడా 2 ఇయర్స్ కోర్స్ అవ్వాలి. 1 ఇయర్ కాదు, 2 ఇయర్స్ కోర్సు.
అయితే ఎలక్ట్రానిక్ మెకానిక్‌గానే చేయాలి. లేదంటే టెక్నీషియన్‌గా చేయాలి మెకాట్రానిక్స్‌లో. లేదంటే ఎలక్ట్రీషియన్ ఓకేనా. ఎవరైతే ఐటీఐలో ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఐటీఐలో ఇన్‌స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు గాని, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ చేసిన వాళ్ళు గాని, అలాగే ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు గాని ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బట్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. 2 ఇయర్స్ కోర్స్ చేసుండాలి. అలాగే అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది. మనకి అలాగే ఏజ్ లిమిట్ కూడా సేమ్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు సేమ్‌గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ అండి. టోటల్‌గా 73 పోస్టులయితే ఉన్నాయి ఫిట్టర్‌కి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను ఫిట్టర్ ట్రేడ్ ఎవరైతే ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా అప్రెంటిస్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ అనేది సేమేనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రికల్ అండి. 63 పోస్టులయితే ఉన్నాయి. 63 కూడా మనకి కేటగరీ వైస్‌గా డివైడ్ చేసి ఇచ్చారు. ఓకేనా. ఇలా మీరు చెక్ చేసుకొని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమిచ్చారంటే 10+2 ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో విత్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఓకేనా. ఐటీఐలో 2 ఇయర్స్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసి అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా సేమ్. ఏజ్ లిమిట్ కూడా సేమేనండి. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్‌స్ట్రుమెంటేషన్ ఎంఎండ్ఆర్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ ఎస్ఎన్‌పి అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. టోటల్‌గా 48 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐలో ఇన్‌స్ట్రుమెంటేషన్ గాని, లేదంటే ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ ట్రేడ్ గాని చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ఏజ్ లిమిట్ కూడా దీనికి సేమేనండి. నెక్స్ట్ వచ్చేసి జువాలజిస్ట్ అండి. టోటల్‌గా 4 పోస్టులయితే ఉండడం జరిగింది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఎస్సీ జువాలజీ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఈఎంఎం ఆపరేటర్ టోటల్‌గా 9 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే ఐటీఐలో డీజిల్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా కావాలి. అండ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ బట్ రిక్వైర్డ్ అని చెప్పి మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఏంటంటే హెవీ వెహికల్ లైసెన్స్ అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీగా కావాలి. ఇక్కడ మనకి టోటల్‌గా 3 సర్టిఫికేట్స్ అనేవి కావాలి. ఏమేమంటే ఐటీఐ సర్టిఫికేట్ కావాలి. డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లోని. అలాగే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా కావాలి. ఓకేనా. ఈ 3 అనేవి మీకు కంపల్సరీగా ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా సేమేనండి. అండ్ రిమైనింగ్ అన్నీ కూడా మనకేంటంటే కొన్ని ఏంటంటే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మైనింగ్‌కి సంబంధించి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మోటార్ మెకానిక్ అండి. టోటల్‌గా 22 పోస్టులయితే ఉన్నాయి. ఎవరైతే ఐటీఐలో మోటార్ మెకానిక్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ కూడా సేమ్. అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా కావాలి. అన్నిట్లికి కూడా అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ అడిగారు. అలాగే లాబొరేటరీ టెక్నీషియన్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే ఇది ఏంటంటే మనకి ఇది గ్రేడ్ 3 అండి. నాట్ గ్రేడ్ 2. గ్రేడ్ 3 ఇది మనకి ఎక్స్‌పీరియన్స్ అయితే అడగడం జరిగింది. ఎవరైతే ఈ నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారో అండ్ నెక్స్ట్ మిడ్ వైఫ్ అని చేస్తున్న ఉంటారు కదా. వాళ్ళు ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నర్స్ అండి. గ్రేడ్ 3లో 7 పోస్టులయితే ఉన్నాయి. దీనికి ఇనీషియల్‌గా బేసిక్ సాలరీ 29,500 అయితే ఇవ్వడం జరుగుతుంది. గ్రాస్ సాలరీ మీకు 37,000 వరకు అలాగ వస్తుందన్నమాట. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 సైన్స్ విత్ జనరల్ నర్సింగ్ చేసిన వాళ్ళు అండ్ మిడ్ వైఫ్ ట్రైనింగ్ 3 ఇయర్స్ కోర్స్ అయితే చేసుండాలి. లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ నర్సింగ్ అండి. ఎవరైతే డిప్లొమాలో నర్సింగ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఇన్ ఎక్స్‌పీరియన్స్. ఇక్కడ ఓన్లీ 1 ఇయర్ అయితే అడగడం జరిగింది. అందుకే నేను ఇది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా. ఎవరైతే ఈ నర్స్ గ్రేడ్ 3కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళొచ్చేసి 10+2 సైన్స్ విత్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 3 ఇయర్స్ కోర్స్ అది. ఓకేనా. లేదు అనుకుంటే డిప్లొమా, బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజ్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అనేది కంపల్సరీగా కావాలి. 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ ఉన్నోళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఓకేనా. ఇవి మనకేంటంటే పోస్టులు అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు ఈ పోస్ట్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నేను అప్లై చేయొచ్చా లేదా? ఇట్లా అడిగినారనుకోండి నేను మీకు ఈజీగా ఆన్సర్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్టయితే అన్ని పోస్టులకి కూడా సీబీటీ టెస్ట్ అయితే ఉంటుంది. 100 క్వెషన్స్ అయితే ఉంటాయండి. 60 క్వెషన్స్ అనేవి మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీద ఉంటాయి. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ 40 వచ్చేసి జనరల్ అవేర్‌నెస్ ఉంటుంది. 120 మినిట్స్ టైమ్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. మీకు లాంగ్వేజ్ అనేది మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చన్నమాట. అండ్ నెక్స్ట్ మెడికల్‌గా మీరు ఫిట్‌గా ఉన్నారో లేదో చెక్ చేస్తారన్నమాట. అంటే ఏమైనా మేజర్ సర్జరీస్ ఏమైనా జరిగాయా ఏంటి అని చెప్పేసి. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీకు చెప్పాను కదండీ!
యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే అప్లికేషన్ ఫీజు విషయానికి చూసుకున్నట్టయితే ₹100 అనేది అప్లికేషన్ ఫీజ్ అండి. దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికీ కూడా అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. రిమైనింగ్ అందరూ కూడా ₹100 అప్లికేషన్ ఫీజ్ పే చేస్తే సరిపోతుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. దాని ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఒకసారి చదవండి. ఓకేనా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. అప్లై చేసే ముందు ఏంటంటే మీ ఫోటో అనేది ఉంచుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా ఉండాలి. అది మీ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్‌లో ఉండాలి గానీ క్యాపిటల్ లెటర్స్‌లో ఉండకూడదు. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్ ఉండాలండి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే మీ ఈమెయిల్ ఐడీ అండ్ మొబైల్ నంబర్‌తోనే కమ్యూనికేట్ చేస్తారు. ఓకేనా. అది మీరు జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ ఐడీ కూడా మినిమమ్ 1 ఇయర్ పాటు దాన్ని మీరు మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఈ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అయ్యే వరకు ఆ మెయిల్ ఐడీకే మీకు త్రూ కమ్యూనికేషన్ కాల్ లెటర్ వచ్చింది, ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని గానీ, సీబీటీ టెస్ట్ గానీ, రిజల్ట్స్ వచ్చాయని గానీ, లేదంటే రిపోర్టింగ్ గానీ అన్నీ కూడా మీ మెయిల్‌కే పంపించడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ. ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 31 డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 21 జనవరి అయితే మనకి స్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది ఏంటో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెయిల్ ఐడీ, పాస్వర్డ్, క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయండి. అంటే మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే. లేకపోతే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది రిజిస్ట్రేషన్ కోసం. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. మీ ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి యాజ్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద. అలాగే ఆధార్ కార్డ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడీ, యూజర్ ఐడీ వచ్చేసి మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని మీ మెయిల్ ఐడీ, ఫుల్ మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్, సెక్యూరిటీ పాస్వర్డ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. ఓకేనా. ప్రొఫైల్ ఫోటో మాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ క్రియేట్ యూజర్ అని కొట్టినట్టయితే మీకు మెయిల్ ఐడీ అనేది వీళ్ళకి కన్ఫర్మేషన్ మెయిల్ అయితే పంపిస్తారు. ఆ మెయిల్ మీరు వెరిఫై చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇది ఏంటంటే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు అప్లై చేసుకోవడానికి అవుతుందన్నమాట. ఓకేనా. ఆ తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అయితే అప్లై చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి లాగిన్ అయిన తర్వాత మీరు అది సెలెక్ట్ చేసుకోవాలి ఉంటుంది. ఇదేనండి రిజిస్ట్రేషన్ ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ఇవే. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే కాల్ బిఫోర్ యాప్ నుంచి కాల్ చేసినా సరిపోతుంది. మీ డౌట్స్ అనేవి నేనైతే క్లారిఫై చేస్తాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.